మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. ఈరోజు ఏం నేర్పించిపోతున్నారు మ్యామ్? రోజు సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తున్నారు మా ముందుకి. అండ్ లాస్ట్ టైం కూడా మనం జన్యుపరంగా వచ్చే భయం గురించి మాట్లాడుకున్నాం, దాన్ని ఎలా క్రాక్ చేయాలి, బ్రేక్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మన ప్రేక్షకులకి మాకు కొత్తగా ఏం నేర్పించిపోతున్నారు? ఒకటి చెప్తాను సంజయ్, నా లైఫ్లో ఒక మంచి చాప్టర్ విన్నాను. స్లోగా పర్సనాలిటీ అయిపోయింది. ఏంటి అంటే 100% రెస్పాన్సిబిలిటీ. ఓకే, 100% రెస్పాన్సిబిలిటీ నా వల్లనే జరిగింది. గిల్టీ వచ్చినా సరే నో ప్రాబ్లం, తర్వాత డీల్ చేసుకుందాం ఆ ఎమోషన్ని. నేను అలా అనడం వల్లనే జరిగింది. నేను ఆ రోజు ఫోన్ పెట్టడం వల్లనే గొడవ జరిగింది. నేను ఆ రోజు ఇంకొంచెం అవాయిడ్ చేయకుండా ఉండింటే అలా అయి ఉండేది కాదు. యూనో, వాళ్ళ మీద నుంచి ఫస్ట్ ఫోకస్ నా మీదకి తెచ్చుకునే ఆర్ట్ నాకు రావాలి. తర్వాత నేను ఆ సిచ్యువేషన్ని డీల్ చేయాలి. మన లైఫ్లో ఏ సిచ్యువేషన్ కూడా కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని బియాండ్ అవర్ కెపాసిటీ. అసలు ఇంకా మన మానవ చేతిలో లేదు. ప్రకృతి వైపరీత్యాలు మన మనుషులు ఎంత నువ్వు ఎర్త్క్వేక్స్ రావద్దు, మీటర్స్ చెక్కింగ్ ఎన్నన్నా పెట్టు, ఎన్ని సంవత్సరాలు ఎర్త్క్వేక్లు ఎంతమంది చనిపోయి ఉండి ఉంటారు, సునామీ వల్ల ఎంతమంది చనిపోయి ఉండి ఉంటారు. సైన్స్ ఇంత ఉన్నప్పుడు మనం అవన్నీ ఆపగలగాలి కదా. సో కొన్ని మన చేతిలో బియాండ్ ఉంటాయి, వీ కెనాట్ స్టాప్, రైట్? కానీ అవి కూడా నాదే రెస్పాన్సిబిలిటీయా? యా. తీసుకున్నప్పుడు మనకు సొల్యూషన్ ఒకలాంటిది వస్తుంది సంజయ్. అంటే మరీ ప్రకృతి వైపరీత్యాలు అన్నాను, బట్ మన లైఫ్లోని ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ హీలర్ అది కూడా నా రెస్పాన్సిబిలిటీ అంటాడు. హీ సెడ్ దిస్. అవును, నేను ఏదో ప్లాస్టిక్ వేసింటాను ఏదో జన్మలోని, లేకపోతే నేనే ఏదో కనిపెట్టుంటాను, దానివల్ల ఇప్పుడు ఇలా ఇక్కడ దాకా వచ్చింది, అందుకే నేను ఇప్పుడు ప్లాస్టిక్ ఆపుతాను, నా వల్ల జరుగుతుంది. సో నేను మళ్ళీ మారితే ప్రపంచం మారిపోద్ది. దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. I want to change. I have to change for the world to change. ఇది నిజంగా కరెక్ట్ అంటే yes సంజయ్, ఇది కొంచెం టఫ్ బట్ స్టిల్ వీ కెన్ డూ ఇట్. నేను మారాలి, నా పక్కన వాళ్ళు కాదు. దానికి మనకు బాగా హెల్ప్ అయ్యేది అంటే మాత్రం ఇది సంజయ్. ఐ లవ్ దిస్ సెంటెన్స్. చదువు. యు ఆర్ నాట్ వాట్ హ్యాపన్స్ టు యూ, యు ఆర్ హూ యూ చూస్ టు బికమ్. అంటే ఐ యామ్ నాట్ వాట్ హ్యాపెన్స్ టు మీ. నాకు జరిగిన కష్టాల వల్ల నేను డిఫైన్ చేసుకున్న పర్సను, నేను ఇంతే లూజరు, నాకేం కాదు, నా వల్ల చేత కాదు అనుకున్న పర్సన్ కాదు నేను. ఇప్పుడు ఏంటి ఇప్పుడు నేను ఏం చూస్ చేసుకుంటాను? డూ ఐ వాంట్ మై సెల్ఫ్ టు బీ అ ఫైటర్ ఆర్ అ లూజర్? ఇట్ డిఫైన్స్ యూ కదా. ప్రపంచాన్ని వదిలేసేయి, బట్ సెల్ఫ్ రెస్పెక్ట్తో అయితే బతుకుతాం అట్లీస్ట్, రైట్? నాకు నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది, లూజర్ లాగా వదిలేసి వెళ్ళిపోదామా వెనక్కి? లేకపోతే అది ఫేస్ చేసి రేపు పొద్దున్న నాకు నేను అరే హరిత యువర్ సచ్ అ ఫైటర్ యా, ఇక్కడ రెస్పెక్ట్ ఉందా, అక్కడ రెస్పెక్ట్ ఉందా? రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అరే నేను ఆడ వదిలేదు కాకుండా, నేను జాబ్ వదిలేదు కాకుండా, లేకపోతే ఇప్పటికి ఎట్లా ఉంటుంటే నా ఫ్రెండ్లు చూడు ఎంత బాగా సెటిల్ అయినారో, ఆ మైండ్ సెట్ బాగుందా? లేకపోతే అరే ఇప్పుడు మాత్రం నీకేం తక్కువ హరిత, యువర్ ఆల్వేస్ ఎ ఫైటర్, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా బతుకున్నావు, అదే గ్రేటే నీకు. కెన్ యూ సీ? సో ఫైటర్గా బతకడం నేర్చుకున్నాము. హూ ఐ చూస్ టు బికమ్ ఈజ్ ఇంపార్టెంట్. వచ్చిన ఈ విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోయాలా? నా వల్ల కాదు సంజయ్, జరిగింది యాక్చువల్గా మా రిలేటివ్స్ వల్ల నా లైఫ్ బాగాలేదు, మా ఫ్రెండ్స్ వల్ల లైఫ్ బాగాలేదు అలా అనుకున్నా. నాకు ఇంత స్ట్రాంగ్ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టే నా పెళ్ళి చేయగలిగారా? వాళ్ళే కానీ పూనుకుని ఉండకపోతే, నాకు ఇంత మంచి సరౌండెడ్ నా పీపుల్, ఇంత చుట్టుపక్కల మంచి వాళ్ళు లేకపోతే నాది మంచిగా ఉండేదా లైఫ్ ఈ పార్టీకి? ఫ్రాంక్లీనే చెప్తున్నాను సంజయ్, ఇట్స్ జస్ట్ ఇన్ ద షిఫ్టింగ్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచిస్తుంది. ఇట్స్ వెరీ హార్డ్ టు పుల్ ఇట్ టువర్డ్స్ పాజిటివిటీ, బట్ డూ ఇట్. విక్టిమ్ మోడ్లో మనం ఎలా ఉంటామంటే, మనం ఏం చేయక్కర్లా, నేనేం చేయక్కర్లేదు, నాకే అన్నీ జరుగుతున్నాయి సంజయ్, వీళ్ళే అలా ఉన్నారు, నేనే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ. అంటే మీరు అన్నట్టు ఒక సిచ్యువేషన్ని మనకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలంటారు? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. హౌ అంటే ఒక పీపుల్ మనకి నెగిటివ్గా ఉంటే నెగిటివ్గానే అనుకుంటాం. సో ఒక సిచ్యువేషన్ బ్యాడ్గా జరుగుతుందంటే మనకు అనుగుణంగా జరగట్లేదని అనుకుంటాం మ్యాక్సిమం. ఎఫ్ఎస్ఎఫ్ఏ ఈజ్ అన్ అమేజింగ్ టెక్నిక్ సంజయ్. స్టార్టింగ్లో కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి. ఫ్యాక్ట్ని మనం చేంజ్ చేయట్లేదు, ఓకేనా? మన ఫ్యాక్ట్స్కి వెళ్ళిపోయి మన లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ని టచ్ చేయట్లా, అది అలానే ఉంది. దాని చుట్టూ స్టోరీ చేంజ్ చేస్తాం. రీవైరింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద బ్రెయిన్.
మన కొత్త న్యూరల్ పార్ట్స్ ఆ స్టోరీకి మనం మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. అర్థమైంది? ఒక 10 years బ్యాక్ నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని అయ్యో నాతో ఇంత బాధ జరిగిందా అని కాకుండా యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. వర్క్ చేసి అది కానీ అయి ఉండకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, గుడ్ హ్యాపెండ్. గివ్ ఇట్ అ గుడ్ స్టోరీ. నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు ఈ స్టోరీ రెడీగా ఉంటుంది. ఆ వచ్చిన ప్రతిసారి మెమరీస్లో ఈ గుడ్ స్టోరీ నీకు రెడీగా ఉండాలా. అప్పుడు ఏమవుతుంది, స్లోగా న్యూరల్ పార్ట్స్, ఒక జడలాగానే కదా అవి, స్లోగా న్యూరల్ పార్ట్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి విత్ న్యూ ఇన్ఫర్మేషన్. కొంచెం టైం పడుతుంది సంజయ్. 10 years ఆఫ్ హెవీనెస్ మెమరీ, డిప్రెషన్ మెమరీలు ఉంటాయి కదా కొన్ని, కాదనట్లే. బ్రేకప్స్ అయితే ఇంకా పిచ్చ భయంకరంగా ఉంటాయి. ఓకే, బట్ స్టిల్ ఇవి కీప్ యాడింగ్ ఎగ్జాంపుల్స్ టు దిస్ న్యూ స్టోరీ, న్యూ బిలీఫ్ సిస్టమ్. ఏంటి, అరే ఐ వాజ్ ఎ ఫైటర్, నాకు మస్తు పేషెన్స్, హరిత యూ విల్ ఫైట్ ఎనీ హౌ. హరిత నేను ఎందుకు అంటున్నా అంటే మిర్రర్ ఎక్సర్సైజ్లో మస్తు చేస్తానట్లే. ఓకే, టెల్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ రియలీ పాసిబుల్ సంజయ్. భయంకరంగా అంటూ ఎవరి లైఫ్లోనే లేదు. నీకు అబ్రహాం లింకన్ తెలుసు కదా, ఆయన డిప్రెషన్లో 6 months ఉన్నాడు. 6 months హీ వాజ్ ఇన్ డిప్రెషన్ బికాస్ హిస్ ఫియాన్సీ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. ఫియాన్సీ చనిపోయిన తర్వాత పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుంది, వాళ్ళతో లైఫ్ అంతా ఊహించుకున్నాడు ఆయన. ఆయనే అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా. నో బడీ హ్యాస్, అరే వాళ్ళకి ఏమి డిప్రెషన్ స్టోరీ లేదా అన్న వాళ్ళు ఎవ్వరు లేరు సంజయ్. ఎవ్రీబడీ గోస్ త్రూ సంథింగ్ ఆర్ ది అదర్. వాళ్ళు మళ్ళీ దాటుకుంటారు, ముందుకు వెళ్తారు. ఆ ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు, అక్కడ వదిలేసి వెనక్కి వెళ్ళి ఇంతేరా ప్రపంచం ఇంతేరా, మీరు కూడా ఎక్కువ కష్టపడకండి అని పిల్లలు చెప్పి పెంచుదామా? అరే ఫైట్ చేయరా, పోరా ముందుకి, నేను ఉన్నారా, నేను కాలు ఉన్నాడు, ఏమైతే చూసుకుందాం పదా. అంటే లెట్స్ టీచ్ ద ఫైటింగ్ స్పిరిట్. రైట్, నిజంగా ఒక సిచ్యువేషన్ వల్ల మనిషి ఇలా మారుతున్నాడు అనేది రాంగ్. ఒక సిచ్యువేషన్ మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అన్నది కరెక్ట్. మీరు చెప్పినట్టుగా ఈ నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరగకుండా ఉంటే నేను ఇలా మారకుండా ఉండేమో, నా లైఫ్ వేరేలా ఉండేదేమో అన్న ఆలోచనలో ఉంటారు చాలామంది. దాన్ని ఫేస్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చుగా, సంథింగ్ అది నువ్వు అనుకున్నది చేయొచ్చుగా, దాన్ని అధిగమించి. అంటే యాక్చువల్లీ అది జరగడం వల్ల నేను ఆగిపోయింది తప్పితే, నేను ఇలా ఆగిపోతాను అనుకున్నాడు కాబట్టి ఆగిపోయాడు ఆయన. దీన్ని ఫేస్ చేయగలను, దీన్ని ఫేస్ చేస్తాను, దీన్ని దాటుకొని నేను ముందుకు వెళ్తాను, నేను సక్సెస్ అవుతాను అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా అవుతారు. ఆ ఇంటెన్షన్ నీలో లేనప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు. ఓకే, ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయమని చెప్తాను వ్యూవర్స్కి కూడా. ఎమోషన్స్ విల్ కమ్, ఎమోషన్స్ విల్ గో. ఓకే, దిస్ టూ షెల్ పాస్. ఇవి రాయండి, వీలైతే ఎక్కడన్నా ఇంట్లో రాసుకొని స్టిక్ చేసుకోండి. ఎమోషన్స్ విల్ కమ్, ఎమోషన్స్ విల్ గో. అంటే రోజు మొత్తంలో నీ కోపము, ఆనందం, ప్రశాంతత, కసి, అసహ్యము అన్ని ఎమోషన్స్ వస్తాయి సంజయ్. ఈ రోజు నాకు అసలు ఏ నెగిటివ్ ఎమోషన్ రాలేదు, అన్కంఫర్టబుల్ ఎమోషన్ లేదు అన్నది ఏ మనిషి ఉండడు. వీ విల్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ఏ డే. అవి ఎలా అయితే వచ్చాయో అట్లే మళ్ళీ వెళ్ళిపోతాయి. అంటే రేపటి దాకా ఉండవు అవి. ఓకే మ్యామ్, అంటే ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ మనం కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలంటారు? మనం చేయటం అని ఏం లేదు. సమ్ టైమ్స్ సపోజ్ నీ ట్రిగ్గర్ పెద్దదయింది, ఓకే, లాస్ట్ టైం మనం ఏడ్చినట్టు సపోజ్ ఓకేనా, ట్రిగ్గర్ అయింది, యూ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. ఆ రోజు నా ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, ఈ రోజు నేను ఏడుస్తేటట్టున్నానా, మై ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్ టుడే. లాస్ట్ వీక్ ఏడ్చాను కాబట్టి ఈ వీక్ కూడా ఏడుస్తాను, ఈ రోజు కోపడ్డాను కాబట్టి నెక్స్ట్ రేపు కూడా కోపడతానని ఏం లేదు. రేపు నీకు మంచి మూమెంట్స్ ఉండొచ్చు. ఈ రోజు నేను ఎవడో మోసం చేశాడు కాబట్టి రేపటి నుంచి నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నిన్ను అందరూ మోసం చేస్తారని లేదు బాబా. నీకు తెలుసా, ఒక్కరి లైఫ్లో ఫినాన్షియల్గా లాస్ అయిపోయారంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎవరిని నమ్మరు వాళ్ళు. నమ్మనంటారు, గట్టిగా కూర్చుంటారు. అయ్యో, అంటే ఆ ఎమోషన్ని ఎంత హెవీగా తీసుకున్నారు. ఈ రోజు నేను మోసపోయానంటే రేపు మోసపోను. కొన్ని ఎమోషన్స్ని వదిలేండి. ఈ రోజుకే నాకు ఓషన్ చాలా ఇష్టం, అందుకే అలలతో కంపేర్ చేస్తారు ఎమోషన్స్ని. వాటర్ వేవ్స్ వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. సో ఎమోషన్స్ కూడా వస్తాయి పోతాయి. ఏ ఎమోషన్ గట్టిగా ఉండిపోదు. ఒకవేళ ఉండిపోయింది ఓకేనా, సాడ్గా ఉంది, సాడ్ అని యాక్సెప్ట్ చేయండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చాలామంది రిజెక్ట్ చేస్తారు సాడ్నెస్ని. హర్ట్ అయ్యామంటే హర్ట్ అయ్యావు మ్యాన్, హర్ట్ అయ్యావు బికాజ్ యూ డోంట్ లైక్ దట్ డిస్రెస్పెక్ట్ సంథింగ్ అండ్ సే దాట్. జెన్యూన్గా వల్నరబుల్గా వెళ్ళి యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను హర్ట్ అయినా అని చెప్పేసేయండి. బీ సో జెన్యూన్, రైట్? లెట్స్ బీ మోర్ వల్నరబుల్. అంటే మన లోపల ఇన్నర్కి అవుటర్కి ఎప్పుడైతే ఆ సింక్ అయిపోతూ ఉంటాయి చూసావా, దట్ ఈస్ వెన్ వీ విల్ హ్యావ్ అల్టిమేట్ హ్యాపీనెస్. మస్తు హ్యాపీనెస్ అంటే అప్పుడు వస్తుంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్. నీ ఇన్నర్ అవుటర్ పర్సన్ సేమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.